హైదరాబాద్కు తాగునీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల పంప్ హౌస్ నిర్మాణం చేపట్టారు. పనులు జరుగుతున్నాయి. నాగార్జున సాగర్ నిండిన పంప్ హౌస్లోని నీళ్లు రాకుండా రక్షణగా కాంక్రీట్ గోడ నిర్మించారు. 10 రోజులుగా సాగర్కు భారీగా వరద వస్తోంది. దీంతో 10 రోజుల్లోనే ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ నుంచి పూర్తిగా నిండింది. ఈ క్రమంలోనే ఆగస్టు 1న సుంకిశాల వద్ద పెద్ద ప్రమాదం తప్పింది. పంప్ హౌస్ వద్ద నిర్మించిన రిటైనింగ్ వాల్ నిలువుగా కుప్పకూలింది. దీంతో సుంకిశాల పంప్ హౌస్ నీట మునిగింది. నిత్యం 100 మందికి పైగా కూలీలు పనిచేసే ఆ ప్రదేశం కళ్ల ముందే క్షణాల్లో జలంలో కలిసిపోయింది. కూలీలు షిఫ్ట్ మారే సమయంలో ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆగస్టు 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఈ ఘటన జరిగింది. జలమండలి అధికారులు గోప్యంగా ఉంచారు. అరగంట ముందు అరగంట తర్వాత కానీ కూలీ ఉంటే భారీగా ప్రాణ నష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం జలమండలి రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాలను నాగార్జున సాగర్ నుంచి తరలించడం కోసం ఏఎంఆర్పీ ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి కోదండాపూర్ వద్ద నిర్మించిన నీటి శుద్ధి కేంద్రంలో శుద్ధి చేసిన తర్వాత పైప్ లైన్ ద్వారా నగరానికి తరలిస్తారు. फुल हो गए, एकदम में फुल हो गए। भैया देखो पानी అయితే నాగార్జున సాగర్లో కనీసంగా 510 అడుగుల నీటి మట్టం ఉంటేనే ఏఎంఆర్పీ మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయడం సాధ్యమవుతోంది. అందుకే తరచూ వేసవిలో అత్యవసర మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేయాల్సిన పరిస్థితి. నాగార్జున సాగర్ జలాశయ డెడ్ స్టోరేజ్ సుమారు 492 అడుగుల నీటి మట్టం నుంచి కూడా జలాలను తరలించేందుకు వీలుగా సుంకిశాల పథకాన్ని చేపట్టారు. వాస్తవానికి ఇది 1980వ దశకంలో రూపొందించిన పథకం కాగా స్థానిక రైతుల ఆందోళనలతో పక్కకు పెట్టారు. 2001-2003లో చంద్రబాబు హయాంలో సుంకిశాల పథకాన్ని పక్కన పెట్టి ఏఎంఆర్పీ ద్వారా నగరానికి కృష్ణా జలాల తరలింపు పథకం మొదటి దశ పనులను పూర్తి చేశారు. అనంతరం కాలక్రమేణా మరో 2 దశలు పూర్తయిన సుంకిశాల పట్టాలెక్కలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2215 కోట్లతో ఈ పథకం పనులు మొదలయ్యాయి. గతేడాది డిసెంబర్ వరకు పనులు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు మందకొడిగా సాగుతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ వాటర్ చేరుకున్నప్పటికీ హైదరాబాద్కు నీటిని తరలించేందుకు భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి సుంకిశాల పథకం వద్ద ఈ నెల మొదటి రోజు ఏదైతే నాగార్జున సాగర్కు భారీ ఎత్తున వరద వృత్తి వస్తున్న నేపథ్యంలో సొరంగ మార్గంలోకి నీళ్లు పోవడంతో సుంకిశాల వద్ద నిర్మిస్తున్నటువంటి ఏదైతే సొరంగ మార్గానికి అడ్డుగా ఏదైతే గోడను నిర్మించారో ఆ గోడ కూలిపోవడం జరిగింది. అయితే ఈ విషయం ఆగస్టు 1వ తేదీన జరిగినప్పటికి కూడా వారం రోజులు గడిచినప్పటికి కూడా ఈ విషయము ఇంతవరకు అటు జలమండలి అధికారులు కూడా బయటికి చెప్పకపోవడంతో ఒకసారిగా ఆ జరిగిన సంఘటన బయటికి రావడంతో ఈరోజు ఏదైతే సుంకిశాల పథకం వద్ద ఏదైతే దానికోసం నిర్మించిన గోడ కూలిపోయిన సంఘటన ఈరోజు అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకసారి చూసుకున్నట్లయితే ఏదైతే నల్గొండ జిల్లా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్కు నీటిని తరలించేందుకు 1980లోనే ఒక పథకానికైతే రూపకల్పన జరిగిందని చెప్పినప్పటికీ ఆ తర్వాత ఏఎంఆర్పి ప్రాజెక్టు ద్వారా అక్కంపల్లి రిజర్వాయర్కు ఆ యొక్క నాగార్జున సాగర్ నీటిని తరలించి అక్కడి నుంచి కోదండపురం వద్ద ఏదైతే నీటి శుద్ధ ప్లాంట్ని ఏర్పాటు చేశారో అక్కడి నుంచి పైప్ లైన్ల ద్వారా హైదరాబాద్కి అయితే నీటిని తరలిస్తున్నారు. ప్రతిరోజు హైదరాబాదు జంట నగరాల యొక్క ప్రజల తాగునీటి అవసరాల కోసం అయితే 270 మిలియన్ల వాటర్ని ఇక్కడి నుంచి తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఈ యొక్క ఏఎంఆర్పి ప్రాజెక్టుతో పాటు ఏదైతే హైదరాబాద్ తరలిస్తున్నారో వేసవి కాలం వచ్చినప్పుడు నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్కి 510 అడుగుల కంటే తక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క వాటర్ను తరలించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2000 కోట్లను ఈ యొక్క పథకానికి ప్రకటించి సుంకిశాల నుంచి ఏదైతే డెడ్ స్టోరేజ్ ఉన్నప్పటికీ 490 అడుగులు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్నప్పటికీ ఈ యొక్క సుంకిశాల ద్వారా ఈ యొక్క హైదరాబాద్కు తరలించేందుకు ఈ యొక్క పథకాన్ని రూపొందించడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు
కట్టడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రాజెక్టులో భాగంగా ఏదైతే నాగార్జున సాగర్ డెడ్ స్టోరీ నుంచి సొరంగ మార్గం ద్వారా ఈ శృంగిశాల వద్దకు నీటిని తరలిస్తారు. ఈ యొక్క శృంగిశాల వద్ద నీటిని సొరంగ మార్గం ద్వారా తరలించిన తర్వాత ఆ యొక్క నీటిని పైప్ లైన్ల ద్వారా మోటార్ల ద్వారా పైకి తరలించి ఆ యొక్క నీటిని హైదరాబాద్ తరలించే ప్రక్రియ ఈ యొక్క శృంగిశాల ప్రాజెక్టు యొక్క లక్ష్యం. అయితే ఈ యొక్క శృంగిశాల వద్ద నిర్మిస్తున్నటువంటి ఏదైతే గత 2 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీకి వాటర్ చేరుకోవడంతో ఈ యొక్క శృంగిశాల వద్ద నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు పనులు త్వరితగతిన చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం ఈ కొద్ది కాలంగా అంటే 15 రోజులుగా నాగార్జున సాగర్కు భారీ ఎత్తున వరద వృత్తి రావడంతో ఈ యొక్క 410 అడుగుల కంటే ఎక్కువగా దాదాపు ప్రస్తుతం 580 అడుగులకు నీరు చేరుకుంది. వారం రోజుల క్రితం 560 అడుగులు ఉన్నప్పుడు ఈ యొక్క నాగార్జున సాగర్కు చేరుకున్నటువంటి నీరు సొరంగ మార్గం ద్వారా ఈ యొక్క శృంగిశాల వద్ద నిర్మిస్తున్నటువంటి ఏదైతే ఆ యొక్క పంప్ హౌస్లోకి పోకుండా ఏదైతే గోడను నిర్మిస్తున్నారో అడ్డుగా ఆ గోడను తాకడంతో ఈ యొక్క అదే గోడ మొత్తం కూడా కూలిపోవడం జరిగింది. అయితే ఈ యొక్క కంపెనీ వద్ద పనిచేస్తున్నటువంటి దాదాపు షిఫ్ట్కు 100 మంది లెక్కన 300 మంది కార్మికులు ఈ యొక్క పథకం ద్వారా వద్ద పనిచేస్తున్నారు. ఈ యొక్క ఏదైతే సొరంగ మార్గం ద్వారా ఈ యొక్క గోడను తాకినప్పుడు ఏదో కూలినప్పుడు ఈ యొక్క సంఘటనలో అప్పుడు ప్రస్తుతానికైతే షిఫ్ట్ పని మానేసుకొని పైకి వెళ్ళారు కొంతమంది కార్మికులు. లేనట్లయితే దాదాపు 100 మంది కార్మికులు అల్లా ఉండే అయితే పరిస్థితి అయితే ఉండే. ఈ యొక్క ప్రమాదంలో వారు ఉన్నట్టయితే పెను ప్రమాదమే జరుపుండొచ్చు, చాలామంది చనిపోయే అవకాశాలు ఉండే. అయితే ఈ యొక్క ప్రాజెక్టులో ఏదైతే గోడ కూలిన తర్వాత ఈ యొక్క విషయాన్ని ఇటు జలమండలి అధికారులు కానీ ఎవరు కూడా బయటికి పొక్కనీయకుండా ఈ యొక్క విషయాన్ని అయితే గోప్యంగా ఉంచడం జరిగింది. అయితే ఈ యొక్క విషయం బయటికి రావడము ఈ యొక్క ప్రహరీ దానికోసం అయితే రక్షణ కవచంగా నిర్మించిన గోడ కూలిపోవడంతో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం అయితే జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది? ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో నిర్మించినటువంటి దాదాపు 2 కోట్ల మేర వ్యయం వెచ్చించి ఈ యొక్క పథకాన్ని అయితే రూపొందిస్తున్నారు. డెడ్ స్టోరేజ్ సాగర్లో నీరు లేనప్పుడు హైదరాబాద్కు తరలించే ఈ యొక్క పథకం తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతున్నది అయితే ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలింది. ఎందుకంటే నాగార్జున సాగర్లో పూర్తిస్థాయి నీటి మట్టం ఉన్నట్లయితే ఈ యొక్క శృంగిశాల వద్ద పనులైతే పూర్తిగా నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాటరు ఫుల్గా ఉన్నప్పుడు ఈ యొక్క పనులకు అడ్డంకం కలుగుతుంది. వాటర్ స్టోరేజ్ ఎప్పుడైతే డెడ్ స్టోరేజ్కి చేరుకుంటుందో అప్పుడు ఈ యొక్క పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం కానీ సీరియస్గా తీసుకొని పెద్ద పెద్ద మోటార్లు కనుక ఇక్కడ పెట్టి అక్కడ ఉన్నటువంటి నీటిని బయటికి పంపించే ప్రయత్నం చేసినప్పటికి కూడా అదంత ఈజీగా అయ్యే పరిష్కారం అయితే కనబడట్లేదు. మొత్తానికైతే మళ్ళీ డిసెంబర్ కానీ మళ్ళీ వేసవి కాలం అంటే ఏప్రిల్ మేలో కానీ మళ్ళీ నాగార్జున సాగర్లో 510 అడుగుల కంటే తక్కువగా నీరు వచ్చినప్పుడే ఈ యొక్క శృంగిశాల వద్ద తిరిగి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నాయి. మొత్తానికైతే ఈ యొక్క శృంగిశాల వద్ద ఏదైనా రక్షణ గోడగా ఉన్నటువంటి యొక్క గోడ కూలిపోయిన సంఘటనలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందని అయితే వేచి చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఈ యొక్క సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది? దీనికి బాధ్యులైన వారిపైన ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేకపోతే ఈ యొక్క పనులను ఎప్పుడు ప్రారంభిస్తుంది అనేది అయితే మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ యొక్క శృంగిశాల వద్ద ఏదైతే మోటార్ల కోసం పంప్ హౌస్ వద్ద వాటి నీటి సొరంగ మార్గంలోకి నీరు పోకుండా ఏదైతే రక్షణ గోడ నిర్మించారో ఆ యొక్క రక్షణ గోడ కూలిపోవడంతో ఈ యొక్క శృంగిశాల విషయం అయితే ఈరోజు విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తానికైతే ఈ సమస్యను ఎప్పటి వరకు పరిష్కరిస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఇది శృంగిశాల నుంచి అందిస్తున్నటువంటి తాజా సమాచారం. కెమెరామెన్ రమేష్తో కిరణ్, ఉమ్మడి నల్గొండ జిల్లా, రాజ్ న్యూస్.